హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. భారత విదేశాంగ శాఖ మంత్రి ఐక్యరాజ్య సమితికి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కు అధ్యక్షురాలిగా ఉంది. ఆ దేశం టీఆర్ఎఫ్ అనే ఒక ఉగ్రవాద సంస్థను ఏదైతే మన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్కు పాల్పడిందో ఆ ఉగ్రవాద సంస్థను కాపాడేందుకు యుఎన్ఎస్సిని ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తూ ఉంది. దీన్నే జైశంకర్ మరోసారి ఎత్తి చూపారు. ఢిల్లీలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన 80వ వార్షికోత్సవ సభ జరిగింది. అందులోనే జైశంకర్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో అంతా బాగా ఉంది అనుకుంటే అది అతిపెద్ద పొరపాటే అవుతుంది. అస్సలు ఏమీ బాగోలేదు. ఇందులో చాలా వరకు రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మరో ఆల్టర్నేటివ్ క్రియేట్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు అని జైశంకర్ పరోక్ష సంకేతాలు సైతం ఇచ్చారు. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ని ఉపయోగించుకుని ఏం చేయనుంది అండ్ జైశంకర్ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఐక్యరాజ్య సమితిలో రావాల్సిన రిఫార్మ్స్ ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మన ఇండియాలో ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగింది. ఈ ఉగ్రవాద దాడిలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ మతం అడిగి మరీ చంపిన దాఖలాలు కనిపించాయి. ఈ భారీ ఉగ్రవాద దాడిపై ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినా కూడా ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక ఉగ్రవాద సంస్థపై జనరల్గా చర్యలు తీసుకునే దాన్ని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే దాన్ని కాపాడుతున్న దేశంపై అది ఒక పెద్ద భారంగానే పడనుంది. అయితే ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు టీఆర్ఎఫ్ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించలేదు. ఇప్పటికే అమెరికా లాంటి అగ్రదేశాలు సైతం దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించినా కూడా ఐక్యరాజ్య సమితిలో ఇది ఇప్పటికీ ప్రకటించబడలేదు. అంతేకాకుండా రీసెంట్గా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఐక్యరాజ్య సమితిలో గతంలో పహల్గామ్ అటాక్కు ఖండించే తీర్మానాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంలో టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ పేరు కూడా ప్రస్తావించారు. అయితే ఆ పేరును తీసివేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆ పేరును మొత్తం రిమూవ్ చేస్తాం. ఎలాగో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కు మేమే అధ్యక్షులుగా ఉన్నాం కాబట్టి ఇది చాలా ఈజీగా అయిపోతుంది అని ఒక హామీ సైతం ఇచ్చారు. దీంతో జైశంకర్ ఇదే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఒక సెక్యూరిటీ కౌన్సిల్లో ఉగ్రవాద సంస్థలకు అండగా నిలిచే దేశాలు ఏ విధంగా దానికి అధ్యక్షతను వహిస్తాయి అండ్ ఉగ్రవాదానికి అండగా నిలిచే దేశాలతో ఉగ్రవాద బాధిత దేశాలు కూర్చుని ఉగ్రవాదంపై ఏ విధంగా చర్చిస్తాయి, దీనివల్ల ఎంత మేరకు న్యాయం జరిగే అవకాశం ఉంది, ఐక్యరాజ్య సమితి ఇప్పటికైనా మారాలి, అందులో చాలా వరకు రిఫార్మ్స్ తీసుకురావాలి అని జైశంకర్ పదే పదే నొక్కి చెప్పారు. నిజానికి ఐక్యరాజ్య సమితి అనేది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏర్పాటైంది. అప్పట్లో ఏర్పాటైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా మేజర్ రిఫార్మ్ అనేది అస్సలు జరగలేదు. అంతకుముందు నానాజాతి సమితి అనేది ఉండేది. అది ఫెయిల్ అయినందువల్ల మాత్రమే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. కాబట్టి ఆ తర్వాత ఇంకోసారి ఆ విధంగా ఫెయిల్ కావద్దు. ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి చాలా పటిష్టంగా పనిచేయాలి అనే ఉద్దేశంతో అప్పట్లో 5 దేశాలకు మాత్రమే వీటో పవర్ ఇచ్చి కొన్ని ఖండాలను సైతం వదిలేసి జస్ట్ అప్పట్లో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, గ్రేట్ బ్రిటన్ ఇలాంటి అగ్రదేశాలకు మాత్రమే వీటో పవర్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇందులో రిఫార్మ్స్ వస్తాయి అని అందరూ భావించారు. ఇందులో ఆఫ్రికా లాంటి అతిపెద్ద ఖండాలను కూడా వదిలివేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత ఖచ్చితంగా రిఫార్మ్స్ వస్తాయని అందరూ భావించారు. కానీ ఇప్పటికే 70 ఏళ్ళు దాటిపోయినా కూడా ఒక్క రిఫార్మ్ కూడా రావడం లేదు. దీనివల్లనే మన ఇండియా లాంటి దేశాలు చాలా బాధింపబడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి తుచ్చమైన దేశాలకు అందలం ఎక్కించి ఇండియా లాంటి దేశాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అగ్రదేశాల ఆధిపత్యం ఐక్యరాజ్య సమితిపై చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అమెరికా చెప్పినట్లు ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ వినే పరిస్థితుల్లోనే ఉంది. అండ్ అమెరికాకు ఇప్పుడు పాకిస్తాన్ అవసరం ఉంది. కాబట్టి అక్కడ సహజ ఖనిజ నిక్షేపాలపై అమెరికా కన్ను వేసింది. కాబట్టి ఆ దేశాన్ని కాస్త అందలం ఎక్కించే ప్రయత్నాలు చేస్తుంది.
దీనివల్లనే మన ఇండియాకు చాలా అంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. నిజానికి అమెరికా ఇంట్రెస్ట్ ప్రకారం దానికి పాకిస్తాన్ అవసరం, కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఈ విషయాల్లో చాలా తటస్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆ సంస్థ కూడా అమెరికా, చైనా ఇలాంటి దేశాలు చెప్పిన మాటలను వింటూ ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పరిస్థితి నెలకొంది. టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ పహల్గామ్ అటాక్కు మేమే పాల్పడ్డామని బహిరంగంగానే ప్రకటించుకున్నా కూడా దాన్ని ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు గుర్తించలేదు. ఆ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించలేదు. అంతేకాకుండా దానికి మాతృ సంస్థ అయిన లష్కరే తోయిబాను కూడా ఇందులో బాధ్యురాలని అస్సలు చేయలేదు. దీన్ని బట్టి చూసుకుంటే ఐక్యరాజ్య సమితిగా ఉండి ఎందుకు, ప్రపంచ శాంతిని నెలకొల్పాల్సిన ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థల పట్ల ఇప్పటికీ ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తుంది అనే ప్రశ్నలు అయితే ప్రపంచంలో అన్ని దేశాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ దేశం ఇండియా, అంతేకాకుండా ఎక్కువ మంది జనాభా ఉన్న దేశం కూడా ఇండియానే. కాబట్టి ఇంత పెద్ద దేశానికి కూడా ఇప్పటికీ అక్కడ వీటో పవర్ ఇవ్వలేదు అంటే ఎంత తీవ్రంగా పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్రికా ఖండానికి కూడా ఒక్క దేశానికి కూడా వీటో పవర్ లేదు. అంతేకాకుండా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఏ దేశానికి కూడా ఒక్కటంటే ఒక్క వీటో పవర్ కూడా లేదు. సో వీటన్నిటిని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వీటో పవర్ అంటే 5 దేశాల చేతుల్లో మాత్రమే ఉంది. ఈ 5 దేశాల్లోనూ ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా వీటో పవర్ అనేది వీగిపోతుంది. చైనా ఇన్నాళ్ళు ఉగ్రవాదుల విషయంలో అదే చేసింది. పాకిస్తాన్లో నివసిస్తున్న ఉగ్రవాదులు మన దేశానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నా కూడా చైనా వారిని ఇంటర్నేషనల్ ఉగ్రవాదులుగా గుర్తించకుండా ఇప్పటి వరకు అడ్డుకుంటూ వచ్చింది. దీనివల్లనే చాలామంది అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తింపబడలేదు. వాళ్ళు జస్ట్ అమెరికాకు వ్యతిరేకులు అయితే మాత్రమే బిన్ లాడెన్ లాంటి వాళ్ళను మాత్రమే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించారే తప్ప చాలా మందిని మన ఇండియాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటి వరకు ఉగ్రవాదులుగా గుర్తించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల మన లాంటి దేశాలు చాలా వరకు నష్టపోతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని జైశంకర్ కూడా తేల్చి చెప్పారు. మీరు ఈ విధంగానే మెతక వైఖరి కనుక అవలంబిస్తే ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి మొత్తం కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితి కనీసం ఒక పీస్ టాక్స్ కూడా చేయలేదు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇక త్వరలోనే ఐక్యరాజ్య సమితికి మరో ఆల్టర్నేటివ్ తీసుకువచ్చే అవకాశం సైతం లేకపోలేదు అని నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.